హే బడ్డీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో రియాలిటీ క్వాస్ట్ మాన్వాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మనం లాస్ట్ టైం చేసిన రియాలిటీ క్వాస్ట్ మాన్వా ఎక్స్ప్లెనేషన్ వీడియోలో మన డువాన్ జమీన్ గాడు పార్టీ అంటే ఇష్టం లేకున్నా సిస్టమ్ ఇస్తున్న పెనాల్టీకి భయపడి ఆ పార్టీకి వెళ్తాడు. ఆ పార్టీలో అనుకోకుండా జరిగిన కొన్ని సంఘటనల కారణంగా మనోడు ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. లాస్ట్ కి ఎలాగోలా తిప్పలు పడి ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకున్నా అని అనుకునే లోపే మనోడి దరిద్రం కొద్దీ ఇంకో ప్రాబ్లం వచ్చి పడుద్ది. ఇక ఈ వీడియోలో ఆ మరో ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి మనోడు ఎలా తప్పించుకున్నాడో చూద్దాం. చాప్టర్ స్టార్ట్ చేస్తే నైట్, లైట్లతో వెలుగుతున్న బిల్డింగ్స్, రోడ్డు మీద ప్రజలు, ఆ ప్రజల మధ్యలో మన జిహాన్. మనోడు ఆ పార్టీ నుంచి చిన్నగా జారుకొని ఉంటాడు. ఇక్కడ మన ఎంసీ ఆ బండోడికి పెట్టిన మెసేజెస్ మన జిహాన్ చూసుంటాడు. అది తలుసుకొని జిహాన్ మనోడి గురించి వరి అవుతూ ఆ మెసేజ్ దాన్ని ఖచ్చితంగా జమీన్ గాడు పెట్టుండడు. మొత్తం బుల్లీలతో నిండున్న ఆ ప్లేస్ లో డువాన్ తన సొంత గ్రేవ్ ని తనే తీసుకున్నాడు. ఆ లాస్ట్ మెసేజ్ ని తప్పకుండా డువాన్ నా కోసమే పెట్టినట్లున్నాడు. ఆ బండోడు మన ఎంసీ పెట్టిన మెసేజ్ ని చూసి అక్కడున్న వాళ్ళని ఇంటికి వెళ్ళమని వాడి మొబైల్ ని అక్కడే పెట్టి కోపంగా మనోని వెతుక్కుంటూ వెళ్ళుంటాడు. ఆ పార్టీలోనే ఉన్న ఒక అమ్మాయి జిహాన్ ని ఇంటికి వెళ్ళమని తను రెస్ట్ రూమ్ కి వెళ్తుంది. ఇప్పుడు జిహాన్ ఆ పార్టీ నుంచి తప్పించుకొని బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడి చిన్నగా వెనక్కి తిరిగి మన ఎంసీని తలుచుకొని వరి అవుతూ తను అక్కడి నుంచి సేఫ్ గా తప్పించుకోవడానికి ఏదో ప్లాన్ వేసినట్లున్నాడు. మరోవైపు మన ఎంసీ భయంతో వణుకుతూ చెమటలు కక్కుతూ నా దగ్గర ఎటువంటి ప్లాన్ లేదు, మనోని ఆ జమీన్ గాడు వాడి ఫ్రెండ్స్ అంతా చుట్టుముట్టి చంపేలా చూస్తుంటారు. అప్పుడే ఆ జమీన్, ఎందుకురా డువాన్ ఎలా చేశావు, నీ అయ్యా నిన్ను నా ఎనిమిలా మార్చుకోవాలి అన్న ఆలోచనే నాకు లేదు, ఇక ఇప్పుడు నీ పని అయిపోయినట్లే, ఇక మనోడికి ఎండుకాడు పడిపోయినట్లే అని అనుకునే లోపే ఒక బట్టతల అంకుల్ పరిగెడుతూ వచ్చి, పోలీసులు వస్తున్నారు, ప్రెజెంట్ పోలీసులు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు, అండర్ ఏజ్ గాయస్ అంతా తొందరగా ఎమర్జెన్సీ స్టేర్ వే నుంచి బయటికి వెళ్ళిపోండి, నేను మీకోసం కాస్త టైం సేవ్ చేస్తా. పోలీసులు అనగానే అక్కడున్న బుల్లీస్ అంతా మనోని వదిలి పోలీసులని తిట్టుకుంటూ మనోడి లక్కుని తలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ జమీన్ గాడు వెళ్తూ ఈరోజు నీ లక్కు బాగుని బ్రతికిపోయావు, ఒక్కటి గుర్తుపెట్టుకో, మా వాళ్ళు నీ ఫేస్ ని గుర్తుపెట్టుకున్నారు, ఇది ఇక్కడితో అయిపోయిందని అనుకోకు అని వార్నింగ్ ని ఇచ్చి ఆ పంది, అదే ఆ బండోని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మనోడు అది చూసి చిన్నగా ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అలా అడుగేస్తాడు. అంతే. స్కూల్లో చెలువుతో ఇక్కడి బండోడితో ఒక్క రోజుల్లోనే బాగా తన్నులు తినటం వల్ల మనోడి బాడీ వాడి లిమిట్స్ కి వచ్చి ఉంటుంది. వాళ్ళిద్దరితో ఫైట్ చేయడం కోసం మనోడు వాడి లిమిట్స్ ని దాటి సిస్టమ్ ఇచ్చిన స్కిల్స్ ని యూజ్ చేశాడు. అది సరిపోతున్నట్లు ఆ జమీన్ గాడు వాడి బ్యాచ్ మనోని ఇప్పుడు బాగా భయపెట్టారు. దాంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. కాసేపటి తర్వాత మనోడు వాడి కళ్ళు తెరిచి చూస్తే మనోడి ముందు ఆ అమ్మాయి ఉంటుంది. తనని చూసి మనోడు, ఈ అమ్మాయి ఆ మిగతా ముగ్గురు అమ్మాయిలతో పాటు ఈ పార్టీకి వచ్చింది కదా, కానీ ఇప్పుడు నా దగ్గర ఏం చేస్తుంది అని ఆ అమ్మాయితో, నువ్వు నా దగ్గర ఏం చేస్తున్నావు? అప్పుడు ఆ అమ్మాయి మనోడిని మాట్లాడనివ్వకుండా మనోడి పెదుల్ని పట్టుకొని, చిన్నగా మాట్లాడు, మనం ఇప్పుడు గర్ల్స్ రెస్ట్ రూమ్ లో ఉన్నాం. అది విని మనోడు, నేను ఇక్కడికి ఎలా వచ్చా? ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, పోలీసులు ఇంకా బయట ఉన్నట్లున్నారు, వాళ్ళు ఖచ్చితంగా గర్ల్స్ రెస్ట్ రూమ్ లోకి రాలేరు, అక్కడే మనం ఆ బట్టతల అంకుల్ పోలీసులని అక్కడి నుంచి పంపించడానికి ట్రై చేస్తుండడం చూస్తాం. తిరిగి రెస్ట్ రూమ్ లో ఇక్కడ ఆ పోలీసులని ఈ పాప పిలిచి ఉంటుంది. ఆ పాప మనోడికి తన మొబైల్ ని చూపిస్తూ, పోలీసులని నేనే ఇక్కడికి పిలిచా. అది విని మనోడు, ఎందుకు పోలీసులు ఇక్కడికి వస్తే నీకు కూడా ప్రాబ్లమే కదా, అంటే నువ్వు నన్ను కాపాడడం కోసం వాళ్ళకి కాల్ చేశావా అని అడిగితే ఆ పాప, నేను రెస్ట్ రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నువ్వు ఫైట్ చేయడం చూసా, అప్పటి వరకు నువ్వు ఒకరు లూజర్ అని అనుకున్నా, కానీ నువ్వు డిఫరెంట్. దాంతో మనోడు ఆ పాప మనోడికి పడిపోయిందేమోనని మిలమిల మెరుస్తున్న కళ్ళతో చూస్తూ తనని సేవ్ చేసినందుకు ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్తే ఆ అమ్మాయి, ఏం పర్వాలేదు అని మనోడి ఫేస్ కి క్లోజ్ గా వచ్చి, నేను నిన్ను సేవ్ చేసినందుకు నువ్వు నీ రుణం తీర్చుకోవాలి. ఆ మాటలు విన్న మనోడి ఫేస్ ఎర్రగా టమోటాలా మారుద్ది. అలా షై అవుతూ మనోడు చిన్నగా ఓకే అంటాడు. నెక్స్ట్ డే ఒక పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ లోని ఒక రూమ్ లో మొబైల్ ని మోగడం చూస్తాం. ఆ మొబైల్ మోగుతున్న రూమ్ మన ఎంసీదే. మనోడికి వాడి మదర్ కాల్ చేస్తుంటుంది. మనోడు అప్పుడే నిద్ర లేచి కాల్ ని లిఫ్ట్ చేస్తే వాళ్ళ మదర్, ఎందుకురా ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు? మనోడు, మా నేను నిన్న ఒక్కరోజే కదా నీకు కాల్ చేయింది, నేను నిన్న సాయంత్రం రాగానే వచ్చి పడుకొని నిద్రపోయా. అది విని మనోడి వాళ్ళమ్మ, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నారా, నీతో నేను మాట్లాడి 3 days అవుతోంది. చూస్తుంటే మనోడు పార్టీ నుంచి వచ్చి 3 days అలాగే పడుకొని ఉండిపోయినట్లున్నాడు. వాళ్ళ మదర్ కంటిన్యూ చేస్తూ,
చూస్తుంటే నువ్వు బాగానే ఉన్నట్లున్నావు, జాగ్రత్త, నాకు వర్క్ ఉంది, నేను వెళ్తున్నా, బాయ్ అని చెప్పి వాళ్ళ మదర్ కాల్ని కట్ చేస్తుంది. అప్పుడే మనోడి కడుపు ఆకలికి అరవడం మొదలెడుతుంది. దాంతో మనోడు మొబైల్ని తీసి ప్రింగిల్ చికెన్ ని ఆర్డర్ పెట్టుకుంటాడు. మనోడు వాడి లైఫ్ లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైట్ చేస్తున్నాడు, ఇదే ఫస్ట్ టైం. మనోడు ఒక్క రోజులోనే 3 బుల్లీలతో ఫైట్ చేయడం వల్ల మనోడి బాడీ రికవరీ కావడానికి 3 days టైం పట్టుంటుంది. మనోడు లేచి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ల్యాప్టాప్ ముందర కూర్చొని గేమ్ ని ఓపెన్ చేస్తాడు. ఇక్కడ మనోడు ఆ గేమ్ ని ఆడటం కోసం కాదు, సిస్టమ్ గురించి తెలుసుకోవడం కోసం ఆ గేమ్ ని ఓపెన్ చేస్తుంటాడు. మనోడు గేమ్ ని స్టార్ట్ చేసి తను గేమ్ లో మీట్ అయిన డిస్ట్రాయర్ ఐడి కోసం సెర్చ్ చేస్తాడు. కానీ మనోడికి ఆ ఐడి దొరకదు. అది చూసి మనోడు, నేను ఆ ఐడి కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది అనుకున్నా, కానీ ఆ ఐడి యూజర్ ఆ ఐడిని ఏకంగా డిలీట్ చేసేశాడు. ఆ ఐడిని తీసేసేటడికైతే ఆ గ్రేట్ స్క్వాడ్ ఆఫ్ ది ఫ్లేమ్ గార్డ్ ని ఎందుకు తీసుకున్నాడు? ఆ వ్యక్తి నాతో కాంటాక్ట్ కావడం లేదు, కేవలం సిస్టమ్ విండో ద్వారా మాత్రమే నాతో కాంటాక్ట్ లోకి వస్తున్నాడు. ఈరోజు మాపుల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మాపుల్ స్టోరీ అంటే ఇది ఒక గేమ్. ఇది మాసివ్లీ మల్టీప్లేయర్ ఆన్లైన్ రోల్ ప్లేయింగ్ గేమ్. ఈ గేమ్ ని కంపెనీ నెక్సోన్ ఇయర్ 2000లో క్రియేట్ చేసింది. ఓకే, ఇక అలా చెప్పుకుంటూ పోతే ఇది మాన్వా ఎక్స్ప్లెనేషన్ వీడియో కాదు, ఫ్యాక్ట్ వీడియో అవుతుంది. ఈ మాపుల్ స్టోరీ సౌత్ కొరియన్ గేమ్. ఈ గేమ్ లో నువ్వు నీ సొంత క్యారెక్టర్ ని, నీ సొంత వరల్డ్ ని క్రియేట్ చేసుకోగలవు. మనోడు ఆ గేమ్ ని ఓపెన్ చేసి అతను నన్ను సిస్టమ్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవుతున్నాడు. దీన్ని బట్టి చూస్తే ఈ సిస్టమ్ ఒక ఆర్పీజీ గేమ్, నేను అందులో ఒక క్యారెక్టర్. నా దగ్గర గేమ్ లో లెవెల్, స్టేట్, క్లాస్ అలాగే స్కిల్స్ కూడా ఉన్నాయి. సెకండ్, సిస్టమ్ బుల్లీస్ ని మాస్టర్స్ లా ట్రీట్ చేస్తోంది. నేను ఆ మాస్టర్స్ ని, అదే ఆ బుల్లీస్ ని డిఫీట్ చేస్తే సిస్టమ్ రివార్డ్ గా కీస్ ని ఇస్తోంది. ఎలాగంటే గేమ్ లో మాస్టర్స్ ని డిఫీట్ చేస్తే మాస్టర్స్ ఐటమ్స్ ని డ్రాప్ చేసినట్లుగా. థర్డ్, నేను ఆ కీని యూజ్ చేసి స్ట్రాంగ్ గా మారగలను అని అనుకొని ఆ బండోని డిఫీట్ చేసినప్పుడు వచ్చిన కీని చేతిలోకి తీసుకుంటాడు. ఈ కీ ద్వారా మనోడు వాడి పాసివ్ స్కిల్స్ ని అన్లాక్ చేసుకోగలడు. ఇప్పటికీ మనం 3 టైప్ ఆఫ్ కీస్ ని చూసాం. ఫస్ట్, గోల్డెన్ కీ, దీని ద్వారా యాక్టివ్ స్కిల్స్ ని అన్లాక్ చేయొచ్చు. సెకండ్, సిల్వర్ కీ, దీని ద్వారా ప్యాసివ్ స్కిల్స్ ని అన్లాక్ చేయొచ్చు. థర్డ్, బ్రౌన్స్ కీ, దీని ద్వారా క్యారెక్టర్ స్టేజ్ ని అన్లాక్ చేయొచ్చు. ఈ 3 కీస్ తో మనోడు వాడి లాక్ అయిన స్కిల్స్ ని అన్లాక్ చేసుకోగలడు. ఏ కీ అయినా సరే ఒక్కసారి యూజ్ చేస్తే ఇంకా రెండోసారికి యూజ్ చేయడానికి ఉండదు. మనోడి ఫస్ట్ స్కిల్ మల్టీ స్ట్రైక్ డిస్ట్రాక్షన్. ఏవో స్పెషల్ ఎఫెక్ట్స్ అన్లాక్ కావడం వల్ల మనోడి ఆ ఫస్ట్ స్కిల్ సీల్ అయి ఉంటుంది. ఆ స్కిల్ గురించి తెలుసుకొని మనోడు, నేను ఎలాగోలా ఏదో ఒకటి చేసి ఆ సీల్ అయిన స్కిల్ ని అన్లాక్ చేసుకోవాలి. ఇక చివరిగా మిగిలింది పెనాల్టీస్. నాకు దీని గురించి ఆలోచిస్తా అంటేనే భయమేస్తోంది. కానీ అసలు ప్రాబ్లం ఇది కాదు. ఇప్పుడు ఆ జేమిన్ గాడు వాడి గ్రూప్ నన్ను టార్గెట్ గా పెట్టుకున్నారు అని సీరియస్ గా ఫేస్ పెట్టి, నేను ఇప్పుడు నా ఫ్యూచర్ ప్లాన్స్ వేయాలి అని ఆలోచిస్తుండగా డోర్ బెల్ మోగుద్ది. అంతే, అంతా మర్చిపోయి తను ఆర్డర్ పెట్టిన చికెన్ కోసం వెళ్తాడు. మనోడు కార్డు పట్టుకొని డోర్ వైపు చికెన్ కోసం పరిగెడుతూ, నేను ఈ స్ప్రింగ్ బ్రేక్ మొత్తం రెస్ట్ తీసుకుని తర్వాత దీని గురించి ఆలోచిస్తా అని డోర్ కీని తీస్తుండగా సిస్టమ్ ది బాయ్ బికమ్ ఏ మ్యాన్ అన్న వియర్డ్ నేమ్ ఉన్న ఒక క్వాషన్ ఇస్తుంది. చూస్తుంటే సిస్టమ్ మనోని రెస్ట్ తీసుకొని ఇచ్చేటట్లేదు. ఈ క్వాస్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే తను నీతో పాటు ఉండాలని అనుకుంటోంది. ఈ క్వాష్ ని యాక్సెప్ట్ చేసి తనని సాటిస్ఫై చెయ్యి అని ఉంటుంది. అది చూసి మనోడు అర్థం కాక చిన్నగా ఓపెన్ అవుతున్న డోర్ వైపు చూస్తే ఆ పాప అక్కడికి వస్తుంది. తనని చూసి మనోడు కన్ఫ్యూజ్ అలాగే నర్వస్ గా ఫీల్ అవుతూ గట్టిగా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దానికి ఆ పాప మనోడి వైపుకు చిన్నగా వస్తూ, నువ్వు నా గోల్ని నెరవేరుస్తా అన్నావు కదా అని తన షర్ట్ ని తీస్తూ మనోడికి క్లోజ్ గా వస్తుంది. అది చూసి మనోడి ఫేస్ టమోటాలా ఎర్రగా మారుద్ది. పాప సడన్ గా ఏమంటుందో అర్థం కాక ఏమంటున్నావు అని షై అవుతుంటే ఆ పాప, నేను నీకు మళ్ళీ చెప్పాలా, నీ షర్ట్ నిప్పు అని అంటే మనోడి సిగ్గుతో వాడి ఫేస్ ని కవర్ చేసుకుంటాడు. ఆ పాప మాటలకి మనోడి ఆలోచనలు బార్డర్ దాటిపోతాయి. అప్పుడే సిస్టమ్ క్వాష్ ని యాక్సెప్ట్ చేస్తారా అని చూపిస్తుంది. మనోడు వాడి టీ షర్ట్ ని రిమూవ్ చేస్తే పాప, నీ డ్రెస్సులు నీ రూమ్ లోనే ఉన్నాయా అని అడుగుతుంది. ఆ పాప ఏదో ఆ ఇల్లు తన ఇల్లే అన్నట్లు మనోడి ఇంట్లోకి దూరిపోతుంది. మనోడు, నన్నెందుకు ఇప్పుడు ఉత్తపై నిలబెట్టావు అని గట్టిగా అరుస్తాడు. ఆ పాప, నీ ఇంట్లో చాలా వేడిగా ఉంది, వెంటనే హీటర్ ఆఫ్ చేయి అని అంటుంది. అందుకే అన్నమాట ఆ పాప తన షర్ట్ ని రిమూవ్ చేసింది. మనోడు ఆ సిస్టమ్ ఇచ్చిన వియర్డ్ క్వాస్ట్ వల్ల మొత్తం తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఆ పాపతో, కనీసం వచ్చే ముందు నా కాల్ కూడా చేయకుండా ఎలా నువ్వు నా ఇంటి అడ్రస్ ని కనుక్కోగలిగావు? ఆ పాప, నీకు కాల్ చేయడానికి నా దగ్గర నీ నెంబర్ లేదు. ఆ రోజు స్పృహ తప్పి పడిపోయావుగా, అప్పుడు నేను నిన్ను హైడ్ చేసేందుకు తీసుకొని పోతుండగా నీ మొబైల్ కింద పడింది. ఆ మొబైల్ వెనకే నీ అడ్రస్ ఉంది, దాన్ని బట్టి ఇక్కడికి వచ్చా. బ్రో, తను మనోడిని దాచడం కోసం మనోడి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్తోంది ఇక్కడ. ఆ పాప మనోడి దగ్గర ఉన్న షర్ట్లని చూసి, ఏంటి నీ దగ్గర ఉన్న షర్ట్స్ ఇవేనా? ఇవన్నీ చాలా చండాలంగా ఉన్నాయి.
అది విని మనోడు వాటిని మా అమ్మ కొనిచ్చింది. ఆ పాప అవునా నేను ఊరికే అన్నాలే, సరే అయితే ఇంకో దారి లేదు, పద బయటికి వెళ్ళి నీకోసం డ్రెస్లను కొందాం. అప్పుడే సిస్టమ్ మనోడి ముందుకి మళ్ళీ అదే వియర్డ్ క్వాష్ ని తీసుకొని వస్తుంది. మనోడు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అమ్మాయితో షాపింగ్ కి వెళ్ళున్నాడు, ఇదే ఫస్ట్ టైం. మనోడు పాప మాటలు విని ఆ సిస్టమ్ క్వాష్ ని చూసి ఒక దిక్కు బ్లష్ అవుతూ మరోవైపు చెమటల్ని కక్కుతుంటాడు. కట్ చేస్తే బ్లూ స్కై లార్జ్ బిల్డింగ్స్. అక్కడే ఉన్న ఒక షాప్ లో మనోడు కొత్త గుడ్డలు వేసుకొని వచ్చి ఆ పాపకి చూపిస్తుంటాడు. మనోడి చేతుకున్న టాటూ అది రియల్ టాటూ కాదు, అది ఆర్మ్ వార్మర్ అంట. చెప్పాలంటే మనోడికి ఆ హెయిర్ స్టైల్ ఆ గుడ్డలు పెద్దగా షూట్ కాలే. మనోడు ఇలాంటి బట్టలు ఎవరైనా వేసుకొని రోడ్డు మీద తిరుగుతారా అని చూస్తుంటే ఆ పాపకు కూడా ఆ గుడ్డలు ఏం పెద్దగా నచ్చలేదంట. మనోడితో నువ్వు ఈ రోజల్లా నాతో పాటు ఉండబోతున్నావు, నువ్వు వీక్ గా కనిపిస్తే అంత మంచిది కాదు. అది విని మనోడు నేను ఏం వేసుకున్నా వీక్ గానే కనిపిస్తా, కానీ ఈ రోజల్లా నీతో పాటు ఉండాలనా? ఆ పాప నేను నీతో పాటు ఒక ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నా అని మరో డ్రెస్ ని చూపిస్తూ నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, ఏం మాట్లాడకుండా దీన్ని ట్రై చేయి. మనోడు సరే అని ఆ ప్యాంట్ ని షర్ట్ ని ట్రై చేయడం కోసం వెళ్తాడు. ఆ పాప ఇంకా ఏమన్నా డ్రెస్సులు ఉన్నాయేమోనని చూడడానికి వెళ్తుంది. అలా చూస్తుండగా మనోడు పాప ఇచ్చిన ప్యాంట్ ని షర్ట్ ని వేసుకుని వస్తాడు. యప్, మనోడికి ప్యాంటు షర్ట్ బాగా సెట్ అయింది, కానీ ఆ షూసే కాస్త పెద్దవిగా ఉన్నట్లున్నాయి. అప్పుడే మనోడు పాపతో మాట్లాడడానికి ట్రై చేస్తుండగా సిస్టమ్ సెకండ్ క్వాస్ట్ గా ఆ పాపని మీల్ కి పిలిచమంటుంది. అది చూసి మనోడు చూస్తుంటే ఇది సెకండ్ క్వాస్ట్ అనుకుంటా, ఇది నాకు ఒక గేమ్ ఫీలింగ్ ని ఇస్తుంది, అందుకే గర్ల్స్ తో మాట్లాడాలంటే పెద్ద కష్టంగా ఏం అనిపించట్లేదు, అలాగే నాకు దీనివల్ల అంతో ఇంతో కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనుకొని పాపని అక్కడే దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వెళ్దాం వస్తావా అని అడిగితే పాప ఏమాత్రం ఆలోచించకుండా ఓకే అంటుంది. కట్ చేస్తే డైరెక్ట్ రెస్టారెంట్ లో చూస్తాం. మనోడు తింటుంటే ఆ పాప ఏమాత్రం మాట్లాడకుండా తన ముందున్న ఫుడ్ ని ఏమాత్రం ముట్టుకోకుండా మనోడి వైపే కూర్చొని చూస్తూ ఉంటుంది. అది చూసి మనోడు 30 మినిట్స్ నుంచి తను ఏ దాని గురించి మాట్లాడలేదు. చూస్తుంటే తనకి ఇక్కడున్న ఫుడ్ నచ్చినట్లేదు, కానీ ఇక్కడున్న ఫుడ్ బాగా ఫేమస్, ఎక్కువ మంది యూట్యూబర్స్ ఇక్కడికే వస్తుంటారు అని అనుకొని అవును అసలు నీ పేరేం పేరు అని అడిగితే ఆ పాప తన నేమ్ శివన్ అని చెప్తుంది. అంతే, ఇంకేం మాట్లాడదు. మనోడు ఆ సైలెంట్ వల్ల అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ నేను మా అమ్మని మిస్ అవుతున్నా అని అనుకుంటాడు. అప్పుడే ఆ పాప ఇంకేంటి నువ్వే దాని గురించి అని అడగాలనుకుంటున్నావా అని అంటే మనోడు నాకు నీ గురించి పెద్దగా తెలియదు, ఫస్ట్ మనం ఒకరిని ఒకరం పరిచయం చేసుకుంటే అని మాట్లాడుతుండగా ఆ పాప చైర్ నుంచి లేచి నువ్వే స్లోగా తెలుసుకుంటావులే, ఫ్యూచర్లో మనం ఇంకా చాలా సార్లు కలవాల్సి వస్తుంది, ఇక పద వెళ్దాం మనకి చాలా టైం ఉంది అని ఆ రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సిస్టమ్ చెప్పడంతో మనోడు ఆ పాపని మూవీకి ఇన్వైట్ చేస్తాడు. ఫోర్త్ సిస్టమ్ చెప్పడంతో కాఫీకి, నెక్స్ట్ క్యారియాకి, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా అదేదో గేమింగ్ ప్లేస్ అనుకుంటే అక్కడికి తీసుకెళ్తాడు. మనోడు సిస్టమ్ మనోడికి డేట్ కి హెల్ప్ చేయడం చూసి నేను అనుకున్నా నన్ను ఈ సిస్టమ్ కేవలం బుల్లీస్ తో ఫైట్ చేపిస్తుందని అనుకున్నా, కానీ ఈ సిస్టమ్ నాకు డేట్ కే హెల్ప్ చేస్తుంది అని ఆలోచిస్తుండగా సిస్టమ్ కాస్ట్ గా మనోడిని వాడి కూల్ సైడ్ ని చూపించమని అడుగుతుంది. దాంతో మనోడు అదేదో క్రష్డ్ డ్రమ్ బీట్ గేమ్ దాని ముందర నిలబడి వాడి స్కిల్స్ ని షో ఆఫ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మనోడిని చూసి అక్కడే ఉన్న ఇద్దరి గేమ్ పిచ్చోళ్ళు వాడు సేమ్ గేమ్ లోని క్యారెక్టర్లా మూవ్ అవుతున్నాడు కదా అని ఆ పాప కాకుండా వాళ్ళిద్దరు ఇంప్రెస్ అవుతారు. మనోడు ఆ గేమ్ ని కంప్లీట్ చేసి చెమటలు కక్కుతూ ఈ హార్డ్ గేమ్ ఒక హాట్ గాయ్ చేతిలో కంప్లీట్ అయ్యింది అని ఆ పాపని ఇంప్రెస్ చేసేందుకు ఒక చిన్న డైలాగ్ వేస్తాడు. కానీ ఆ పాప అదేం పట్టించుకోకుండా అక్కడే ఉన్న క్లా మిషన్ లోని షార్క్ టాయ్స్ వైపు చూస్తూ నించొని ఉంటుంది. అది మనోడు నోటీస్ చేస్తాడు. అప్పుడే మనోడి గేమింగ్ స్కిల్స్ ని చూసి ఆ ఇద్దరు మనోడిని పొగుడుతూ వాళ్ళ గిల్లులో జాయిన్ కమ్మంటే మనోడు వాళ్ళని పట్టించుకోకుండా ఒక్కసారి పాప చూస్తున్న క్లా మిషన్ వైపు చూసి పాపతో టాయిలెట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 10 మినిట్స్ తర్వాత మనోడు ఆ పాప చూస్తున్న టాయ్స్ ని ఆ క్లా మిషన్ నుంచి గెలుచుకొని ఆ పాపని వెతుకుతూ తనకి ఈ టాయ్స్ నిజంగానే ఇష్టమా, తను వీటిని చూసి నాకేం పడిపోదుగా, ఇక్కడున్నావా అని ఆ పాపని చూసి తనని పేరు పెట్టి పిలిచి ఆ పాప దగ్గరికి వెళ్తాడు. అదే హైప్ తో పాపని చూసిన ఆనందంలో పాప వైపుకి వెళ్తుండగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంత బానే ఉంది అని అనుకునే లోపే ఎవడో వచ్చి మనోడి జుట్టు పట్టుకొని వెనక్కి వంచి ఎవరినేరా పేరు పెట్టి పిలుస్తున్నావు, పాపం మనోడు ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం రాకపోయేసరికి వాడి లక్కీ డే అనుకున్నాడు. చూస్తుంటే ఈ న్యూ కమ్మర్ ఆ పాపకి తెలుసు అనుకుంటా వాడు మనోడి చేతిలోని టాయ్ని తీసుకొని ఎవర్రా నువ్వు లవర్ని పిలిచినట్టు షియాన్ని పేరు పెట్టి అలా పిలుస్తున్నావు, మనోడేమో వాడి జుట్టు ఎడ ఊడిపోతుందో అని అన్న భయంతో జుట్టు జుట్టు నా జుట్టు ఊడిపోయేలా ఉంది అని గట్టిగా అరుస్తూ అసలు ఎవడీడు, షియాన్కి వీడికి ఏం సంబంధం ఉంది అని ఆలోచిస్తుండగా ఇద్దరు అమ్మాయిలు ఆ న్యూ కమ్మర్ దగ్గరికి ఒప్ప ఎవడీడు అని అంటూ వస్తారు. ఎందుకో మనోడికి అప్పుడే ఆ న్యూ కమ్మర్ని ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుద్ది. అప్పుడే ఆ ఇద్దరు అమ్మాయిలు
ఆ న్యూ కమ్మర్ చేతిలో ఉన్న టాయ్ని చూసి నాకంటే నాకివ్వమని చిన్నపిల్లలు అడుగుతారు. పక్క నుంచి అప్పుడే ఒక వాయిస్, సెహూన్ కాంగ్, నుంచి నీ చేతుల్ని తీసే అని ఆ పాప సియాన్ అంటుంది. ఈ న్యూ కమ్మర్ నేమ్ సెహూన్ కాంగ్, మనం వీడిని కాంగ్ అని పిలుచుకుందాం. వీడు పాపకి సారీ చెబుతూ మనోని వదిలేసి, వీడు నీకు తెలిసినటోడేనా అని మనోడి వైపు చూస్తూ, నువ్వు నేను అడగగానే సమాధానం ఇవ్వచ్చు కదా. ఈ న్యూ కమ్మర్ కాంగ్ గనక మనోడిని కాస్త లేటుగా వదులుంటే ఖచ్చితంగా సిస్టమ్ మనోడి ముందుకు వచ్చిండేది. ఆ కాంగ్ మనోని ఎవర్రా నువ్వు అని అడిగితే అంత షాక్ అయ్యేలా ఆ పాప వీడు నా బాయ్ ఫ్రెండ్ అని అంటుంది. చూస్తుంటే ఆ కాంగాయికి ఆ పాప మీద క్రష్ ఉన్నట్లుంది. ఆ మాట వినగానే కాంగు ముఖం వాడిపోతే మనోడి ముఖం వెలిగిపోతుంది. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ షాక్ లో నిజంగానా అని గట్టిగా అరుస్తారు. పాప కంటిన్యూ చేస్తూ, నువ్వు మా డాడీని నాశనం చేశావు, అర్థమవుతుంది కదా, ఇక వెళ్ళు, పదడు మనం వెళ్ళిపోదాం. నువ్వేం వరి కాకు, వీడు జస్ట్ మా ఇంటికాడు ఉండేటోడు అంతే, వీడు నాకు కనీసం ఫ్రెండ్ కూడా కాదు అని మనోని తీసుకొని వెళ్ళిపోతుంది. అది చూసి ఆ కాంగ్, వీడు సియాన్ బాయ్ ఫ్రెండా అని అనుకుంటాడు. కట్ చేస్తే సన్సెట్ టైం కావచ్చుంటుంది. మనోడు ఇంకా పాపిచ్చిన షాక్లోనే ఉంటాడు. పాప మనోడిని ఎక్కడికో తీసుకొచ్చి ఉంటుంది. మనోడు అది చూసి అది అదే కదా అని అంటే పాప ఏదేమైనా ఏం మాట్లాడకుండా జస్ట్ నన్ను ఫాలో కా అని అంటుంది. వాళ్ళు ఇప్పుడు సయూన్కి వచ్చుంటారు. పాప మనోడి వైపు తిరిగి, నువ్వు మర్చిపోయావా, నువ్వు నాకు ప్రామిస్ చేశావు ఈ రోజల్లా నాతో పాటు ఉంటానని. అప్పుడే సిస్టమ్ క్వాష్ని చూపిస్తూ, పాప ఫైనల్ డెస్టినేషన్ ఇదే, పాపతో పాటు లోపలికి వెళ్ళమని అంటుంది. కట్ చేస్తే 7th ఫ్లోర్కి వెళ్తున్న లిఫ్ట్ని చూస్తాం. అందులో మనోడు ఆ పాప ఉంటారు. పాప సడన్గా షైన్కి తీసుకురావడం చూసి మనోడు, షియాన్ మనం ఇంత త్వరగా క్లోజ్ అయినంత మాత్రాన ఇంత ఫాస్ట్గా ఉండకూడదు, మనం ఇంకా స్టూడెంట్స్మే, పైగా నేనేమి రెడీగా లేను అని అంటే పాప, నువ్వేం చేయకు, మొత్తం నేనే చూసుకుంటా అని అంటే మనోడు, ఇంత దూరం వచ్చాక నేనేం చేయలేను అని ఆలోచిస్తూ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి తన ముందు 8 and 7 రూమ్స్ క్లోజ్ అయి ఉండటం చూసి కన్ఫ్యూజ్లో పాప వైపు చూస్తే అక్కడే ఎవరో మనుషులు ఉంటారు. అలాగే బుల్లి రెగ్యులర్ జనరల్ మీటింగ్ అన్న బోర్డుని తగిలించుంటారు. సరిగ్గా చూస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా కుర్చీలలో కూర్చొని ఉంటారు. అక్కడ ఏదో మీటింగ్ జరుగుతుంటుంది. అప్పుడే ఒక వ్యక్తి కోర్టులో వాడతారు సుత్తి. ఆ సుత్తి తీసుకొని కొట్టి అక్కడున్న వాళ్ళందరినీ సైలెంట్ కమ్మని తను మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. సైలెంట్, ఇప్పుడు మనం గువానాకు రెగ్యులర్ బుల్లి జనరల్ మీటింగ్ ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగానే మన ఈ రోజు ఫస్ట్ షెడ్యూల్, రీసెంట్ గా స్కూల్స్ లో అలాగే క్యారియాక్ బార్స్ లో ఇక్కడ మనకి నష్టం కలిగించిన డేంజరస్ పీపుల్స్ ఉన్నారు అని మనోడి ఐడిని స్క్రీన్ మీద ప్రొజెక్టర్ ద్వారా వేసి చూపిస్తూ, మనం ఇప్పుడు 2nd ఇయర్ ఇన్చియాన్ హై స్కూల్ డూవాన్ హాని ఎలా డీల్ చేయాలో మాట్లాడుకోబోతున్నాం అని అంటే అక్కడే మీటింగ్ లో ఉన్న ఇద్దరు, వాడు వాడే కదా, ఒక్క రోజులోనే కొంతమంది పిల్ల కుంకల్ని కొట్టి బాగా ఫేమస్ అయ్యాడు, మరొకడేమో వాడు చూడ్డానికే పిల్ల కుంకలా ఉన్నాడు, వాడు కొట్టాడంటే ఎలా నమ్ముతారు. అక్కడ జరుగుతుందంతా మనోడు చూసి భయపడుతూ ఆసియాన్ పాప వైపు తిరిగి, ఇక్కడ ఏం జరుగుతోంది అని భయపడుతూ కన్ఫ్యూజన్ లో అడిగితే ఆ పాప ఏం మాట్లాడదు. అందుకే ఎవరినైనా సరే ఎప్పటికీ గుడ్డిగా నమ్మద్దు. అప్పుడే ఆ నాలక్కల్లోడు, సరే ఇక మనం ఈరోజు ఈ మీటింగ్ ని ఎందుకు అరేంజ్ చేశామో ఆ పాయింట్కి వద్దాం. వీడి పని పట్టడానికి ఎవరెవరు ఒప్పుకుంటారో వాళ్ళంతా చేతులు పైకెత్తండి. అంతే, ప్రతి ఒక్కరు చేతుతారు. ఆ నాలక్కలోడు, ఇప్పటి నుంచి డూవాన్ హా గువానాగులోని 497 బుల్లి మెంబర్స్ కి టార్గెట్ అని అంటే సిస్టమ్ ఫైనల్ చైన్ క్వాష్ ని చూపిస్తుంది. ఒక నిజమైన మొగోడు వాడి ప్రాణాలని పణంగా పెట్టి ఏ ప్రమాదం నుంచైనా సురక్షితంగా తప్పించుకున్నప్పుడే మంచి కిక్ వస్తుంది అని అంటుంది. బ్రో, ఈ సిస్టమ్ కిక్ మూవీలోని రవితేజలా ఉంది. ఏకంగా మనోడి డెత్ ని ముందర పెట్టి కిక్ ని ఎంజాయ్ చేయమంటుంది. అసలు మనోడు ఆ అమ్మాయిని ఎక్కడికి ఏమి అని ఏం అడగకుండా ఆ అమ్మాయిని ఫాలో అవుతూ వచ్చి తప్పు చేశాడు. ఎంతైనా మనోడు ఏం చేస్తాడు, ఆ సిస్టమ్ మనోడి నెత్తి మీద ఎక్కి కూర్చుంది. తప్పించుకుందామన్నా తప్పించుకునేందుకు దారే లేదు. ఓకే, ఇక నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనోడికి ఏం కాబోతుంది, మనోడు అక్కడ నుంచి ఎలా తప్పించుకున్నాడు. ఓకే గైస్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లు ముఖ్యం బిగులు. ఇక ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.